చింతూరు మండలంలో మొన్న గోదావరి సబరికి వరద వచ్చిన కారణంగా మనకి సుమారు ఒక 10 రోజుల పాటు ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఏదైతే గోదావరి సబరి వరద వలన ప్రభావితమైన కుటుంబాలందరికీ కూడా మండలంలో మొత్తం 7,510 కుటుంబాలని గుర్తించమైంది. కార్డు ఉన్నవాళ్ళు, కార్డు లేని వాళ్ళు కూడా 994 మంది కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశం వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వీరందరికి కూడా 25 కేజీలు బియ్యం, కేజీ పామాయిల్, కేజీ కందిపప్పు, అలాగే 1 కేజీ బంగాళదుంప, కేజీ ఉల్లిపాయలు, ఈ 5 ఐటమ్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. ఇది కాకుండా ఎవరికైతే ఫ్రీగా ఇచ్చామో 7,510 మొత్తం కుటుంబాలకు కూడా మనం 3,000 చొప్పున క్యాష్ డిస్బర్స్మెంట్ ప్రభుత్వానికి క్యాష్ డిస్బర్స్మెంట్ ఈ రోజు నుంచి మొదలు పెట్టడం జరిగిందండి. కాబట్టి అందరు కూడా సహకరించి ఎటువంటి అపోహలకు తాగలేదండి. అందరికీ ఎవరికైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఈ రోజు నుంచి 3,000 రూపాయల క్యాష్ డిస్బర్స్మెంట్ కూడా మొదలు పెట్టడం జరిగింది. మనకు ముఖ్యంగా ఏజీ కోడేరు పంచాయతీ, కొమ్మూరు, ముక్కునూరు, పిఎస్పల్లి, అలాగే చింతూరులో చింతూరు మెయిన్ విలేజ్, అలాగే వేగితోట, లక్ష్మీపురం, అలాగే కల్లేరు పంచాయతీ, చట్టి పంచాయతీ, చదలవాడ, చిడుమూరు, ఈ యొక్క 10 గ్రామ పంచాయతీల్లో మనం 7,510 మంది బాధితులు గుర్తించాం. వారందరికీ కూడా 3,000 రూపాయలు ఇవ్వడానికి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. దీని నిమిత్తం హ్యాబిటేషన్ వైజ్ విలేజ్ సెక్రటరియట్, గ్రామ సచివాలయ స్టాఫ్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. వారి మీద సూపర్వైజ్ చేయడానికి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక్కొక్క మండల్ లెవెల్ ఆఫీసర్స్ని మొత్తం 10 మందిని కూడా అపాయింట్ చేసి మండల్ లెవెల్ ఆఫీసర్స్కి ఆల్రెడీ పిఓ ఐటీడీఏ చింతూరు వారి ద్వారా క్యాష్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. వారి గ్రామాలకు వెళ్ళి పోలీసు వాళ్ళ సెక్యూరిటీతో క్యాష్ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి పోలీసు వారి సెక్యూరిటీ కూడా పంపించడం జరిగిందండి. వాళ్ళ సహాయంతో ఈరోజు పంపిణీ చేస్తారండి. ఏమైనా మిగిలితే కనుక రేపు కూడా పంపిణీ చేయడం జరుగుద్ది. కావున ప్రజలందరూ కూడా ఎటువంటి అపోహలు లేకుండా ఉండవలసిందిగా, అలాగే 3,000 రూపాయలు పంపిణీ చేసేటప్పుడు అందరూ కూడా అధికారులకు సహకరించగా కోరడం.